పేదవాడి కష్టం మీదన సమాజం బతుకుతుందండి. ఒక ముఠా మేస్త్రి చేసేటటువంటి మోత బరువు ఆఫ్టర్ ఆల్ చూస్తాం మనం, ఆ కూలి కింద చూస్తాం. కానీ ఆ మోత బరువు అతను ఎంతకాలం మోయగలుగుతాడు? కొన్నేళ్లకు అతను శారీరకంగా అంటే 2 ఏళ్లే కదా అధికారంలోకి వచ్చి, 2 ఏళ్లే కదా అయ్యింది, అప్పుడే వెన్నుపోటు అంటే ఎలాగా? కొంచెం టైం ఏమన్నా ఇవ్వాల్సి ఉండొచ్చా? అంటే ఇంకో 25 ఏళ్ల తర్వాత ఇద్దాం అనుకుని ఉంటారు వాళ్ళు. కాకపోతే 2 ఏళ్ల ప్రభుత్వం అనేది 5 ఏళ్లే కదా. అలా కాదు, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కదా అధికారులు, ఎప్పుడైనా చెయ్యొచ్చు కదా. ఎప్పుడైనా చేస్తానని చెప్పుకోలేదు కదా. వచ్చిన 100 రోజుల్లో నేను చెప్పారు కదా వాళ్ళు. చెప్పారా లేదా 100 రోజుల్లోని? అవును. ఆ గ్యారంటీ కాగితం ఇచ్చి అదేదో స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చి, నన్ను అడిగితే అసలు అందరి చేతన స్టాంప్ పేపర్ల మీద ఏదైనా కోర్టుకి వేయాలి. కోర్టు అట్టా ఎన్నికల హామీలు చెల్లుబాటు కాదని. కానీ బాండ్ అన్నారు కదా, జనాలు మోసం చేయడమే కదా బాండ్ అనేది. బాండ్ అంటే ఊరికినే, అది కూడా ఒక నేలకి గీసుకోవడానికి బాండ్ అనేది. బాండ్లో ఉన్నది అమలు చేయనప్పుడు ఇంకెందుకు నువ్వు బాండు, నువ్వు గ్యారంటీ తొక్కాతో నువ్వు చెయ్యగలిగేదే చెప్పు. అంతేగా. ఇప్పుడు ఇందులో ఒకటి మనం చెప్తున్నాం, బస్సులు ఫ్రీగా ఇచ్చారు, గుడ్. వాళ్ళు ముందే చెప్పారు ఎక్స్ప్రెస్లు అవన్నీ కాదు, ఓన్లీ పల్లె వెలుగు అన్నారు. నేను దాన్ని ఒప్పుకుంటా, కరెక్ట్ గానే చేశారు. అది గ్యాస్ బండలు అన్నారు, ఇచ్చారు, కరెక్ట్ గానే ఒప్పుకోవాలి. అదే సమయంలో 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతున్నారు, ఇచ్చారు, కరెక్ట్. అట్లాగే